హలో హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూడ్. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్లో కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మ్యాప్ పీసెట్ మరియు ఎఫెక్ట్ పీసెట్ ఇచ్చాను, అకౌంట్ ఇంపోర్ట్ చేసుకోండి. అలానే లైట్ మిషన్ కొత్త వర్షన్ కావాలనుకున్న వారు అలానే మీ టెలిగ్రామ్ ఛానల్ పే చేసామంటే అకౌంట్ మీద అడుగుకోవచ్చు. ఈ వీడియో ఇచ్చే ముందుగానే మేము టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మా అకౌంట్ మీద మొత్తం పీవెంట్ చూడండి, అక్కడ ఏమైనా జాయిన్ అవ్వంటారు నేను ఛానల్లో. అలాగే ఏం చేస్తారంటే కిందగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మార్క్ ఎఫెక్ట్ పీసెట్ ఏం చేస్తారంటే ముందుగా బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఒక గ్రూప్ యాడ్ చేయలేరు, కొన్ని బిట్ మార్క్స్ యాడ్ చేసి అనిపిస్తుంది. ఏం చేయాలి, ఒకసారి బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ప్లస్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. మిస్టర్ 6 రేషియో ఉందా క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్లో మీకు ఫోటోస్ ఉండి యాడ్ చేసుకొని యాడ్ చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ గ్యాలరీ లొకేషన్లో మీ ఫోటో ఉండే క్లిక్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఫోటోస్ ఉంది. మీ ఇమేజ్ అనేది చిన్నగా వస్తే ఏం చేస్తున్నాయి, డిలీట్ పక్కన ఐకాన్ 3 డాట్స్ ఉంది, 2 సర్కిల్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఏం చేస్తారు, బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ పైన ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ అయితే పిఎన్జీ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏమైనా సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి. క్లోజ్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ పీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 1 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్ ఇమేజ్ యాడ్ చేద్దాం. ఎలా చేస్తానంటే ఇమేజ్ క్లిక్ చేయండి, కలర్ క్లిక్ చేయండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుని ఇమేజ్ లొకేషన్ వెళ్ళిపోయి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. ఏం చేస్తారు, బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకోండి కింద. ఈ విధంగా మనకు కట్ అడ్జస్ట్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేస్తే ఏం చేస్తున్నాడు, ఒకసారి బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారండి, ఇక్కడ చూడండి మనకు 0428 సెకండ్ నుండి మొత్తం బిట్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బిట్ మార్క్ మనం ఇమేజ్ యాడ్ చేద్దాం. ఎలా చేస్తారంటే 0428 సెకండ్ వచ్చేయండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియాకి లేదు ఎక్కడ ఎలక్షన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటో లొకేషన్ ఫోటో చేసుకోండి. ఈ విధంగా ప్లస్ క్లిక్ చేసుకోండి. వివిధ ఇమేజ్ వస్తుంది. మళ్ళీ ఏమో డిలీట్ పక్కన 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి. రైట్ హ్యాండ్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ నుండి 4th ఐకాన్ ఉంది, కట్ అని క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అని కట్ అవుతుంది. మళ్ళీ బిట్ మార్క్స్ కట్ వచ్చేసేయండి. ఎంటీ స్పేస్లో క్లిక్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన డాట్స్ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ హ్యాండ్ క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేయండి. ఈ విధంగా నేను చేసినట్టు 2 ఇమేజ్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే మొత్తం బిట్ మార్క్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేసినట్టు మొత్తం ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేశాను. ఏం చేస్తానంటే ఈ ఇమేజ్కి ఎఫెక్ట్స్ మళ్ళీ ఇద్దాం. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసేటప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పీసెట్ ఉంది, ఏదో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. ఇంటర్ఫేస్ ఏం చేస్తారంటే మాకు ఈమెయిల్ ఉంది కదా క్లిక్ చేస్తారండి. ఎఫెక్ట్స్ ఐకాన్ ఉందా క్లిక్ చేస్తాను. 3 డాట్స్ అని క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసాను మొత్తం. బ్యాక్ వస్తే ఇక టెంప్లెట్ వీడియో ఉందా క్లిక్ చేయండి. ఈ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్ క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ ఉందా క్లిక్ చేస్తారండి. క్లిక్ చేస్తే ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఆల్రెడీ మేము టెంప్లెట్ వీడియో కాపీ చేస్తాను. ఫస్ట్ అది పే చేసుకోవాలి. మీరు పే చేస్తాను కట్ 0428 సెకండ్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇవన్నీ టెంప్లెట్ వస్తుంది. మరి రైట్ వచ్చి కట్ బిట్ మార్క్ వచ్చేసేయండి. టెంప్లెట్ వీడియో క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బిట్ మార్క్ వచ్చేసేయండి. ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. టెంప్లెట్ వీడియో క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మార్క్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. టెంప్లెట్ వీడియో క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా కట్ బిట్ మార్క్ టెంప్లెట్ వీడియో కట్ చేసుకుని వెళ్ళడం. మీరు ఏం చేస్తారంటే మొత్తం టెంప్లెట్ వరకు పే చేసుకోండి. కట్ బిట్ మార్క్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టెంప్లెట్ వీడియో ఎండ్ వరకు యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేను ఏం చేస్తానంటే టెంప్లెట్ యాడ్ చేస్తాను కదా, ఆల్రెడీ నేను ఎఫెక్ట్ కాపీ చేస్తాను. అదే విధంగా ఏం చేస్తానంటే ఎఫెక్ట్ పేస్ట్ చేద్దాం. ఎలా పేస్ట్ చేస్తుంటే ఇమెయిల్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఏం చేస్తారంటే సెకండ్ 2 ఇమేజ్కి పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే మొత్తం ఇమేజెస్కు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఎండ్ వరకు పేస్ట్ చేస్తాను. ముందు ఎండ్ వరకు తగ్గట్టు కరెక్ట్గా పేస్ట్ చేయండి. ఎఫెక్ట్ పేస్ట్ చేస్తే ఒకసారి ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 లేయర్స్ మనకు టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది. ఏం చేస్తారు, ఐ పక్కన హోల్డ్ పట్టుకోండి. సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినాక మిగతా 3 లేయర్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ 4 లేయర్స్ ఉందా క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే పేస్ట్ చేసుకున్న లేయర్స్ ఏంటంటే ఫస్ట్గా వచ్చేసేయండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్